హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బై నవీన్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు ఫుల్ రీసెట్ కనుక చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో మీకు కరెక్ట్గానే వచ్చారు. ఈ వీడియోలో మన మొబైల్ని ఫుల్గా రీసెట్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుందంటే, మన మొబైల్ని ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్లో మనం అమ్మేస్తున్నా సరే, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్ కానీ మన మొబైల్ని పర్మనెంట్గా ఇచ్చేస్తున్నా సరే, అటువంటి టైంలో మన మొబైల్ని ఫుల్ రీసెట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మన మొబైల్లో ఎటువంటి డేటా లేకుండా మొత్తం ఎరేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం కాబట్టి. సో ఈ వీడియోలో మనం ఆ విధంగా ఎలా రీసెట్ చేయొచ్చు, ఒక్కటి కూడా మనకు అందులో మిగిలిపోకుండా ఫుల్ రీసెట్ ఎలా చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో 2 మొబైల్స్లో చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి సామ్సంగ్ మొబైల్, ఇది వచ్చేసి రియల్మీ మొబైల్ అనమాట. వేరే మొబైల్స్లో కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరు చూసి చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన మొబైల్ని ఫుల్ రీసెట్ ఏ విధంగా చేయాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్ని ఫుల్ రీసెట్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం సింపుల్గా మన మొబైల్లో ఒక సెట్టింగ్స్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులోనే మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నా సరే అసలు ఈ సెట్టింగ్స్ మీరు ఇప్పటివరకు ఒకసారి కూడా ఓపెన్ చేసి ఉండరు, ఎందుకంటే దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. సో ఇక్కడ సింపుల్గా జనరల్ మేనేజ్మెంట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. తర్వాత ఈ విధంగా మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులోనే మనకు ఆ ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది, ఫ్యాక్టరీ డాటా రీసెట్ అనమాట. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం రీసెట్ చేసినట్టయితే ఏమేమి మన మొబైల్లో నుంచి డిలీట్ అయిపోతాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీ మొబైల్ నుంచి మీ గూగుల్ అకౌంట్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్, పిక్చర్స్ ప్రతి ఒక్క డిలీట్ అవుతుంది. వాట్సాప్ కానీ, మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా మొబైల్కి సంబంధించిన ఇంటర్నల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవి కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ నుంచి డిలీట్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు దీన్ని డిలీట్ చేయబోయే ముందు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే, దీన్ని మొత్తం మీరు బ్యాకప్ అయితే తీసుకోవాలి. మీరు ఒకవేళ కొత్త మొబైల్ తీసుకున్నట్టయితే డేటాని మొత్తం కొత్త మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే దీన్ని రీసెట్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఒకసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే అవి రావన్నమాట. సో ఈ విధంగా మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రీసెట్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీరు కింద డిలీట్ ఆల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్, వాట్సాప్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఫోటోస్, వీడియోస్ ప్రతి ఒక్కటి మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేయబోయే ముందు కంపల్సరీగా బ్యాకప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు డిలీట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది. తర్వాత ఆన్ అవ్వడానికి కూడా 1-2 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ని మీరు ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. అందులో మీకు మళ్ళీ టైం కానీ, అదేవిధంగా లాంగ్వేజ్ కానీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకు సామ్సంగ్ మొబైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్. అలాగే మీరు ఒకవేళ రియల్మీ మొబైల్లో కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మొబైల్లో చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది అంటే, సింపుల్గా మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేయగానే సెట్టింగ్స్లో మనకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన కానీ లేకపోతే కింద కానీ అబౌట్ ఫోన్ అని కనిపిస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులోనే మనకు ఫ్యాక్టరీ రీసెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది చూడడానికి కనిపించకపోతే మీరు ఏం చేయాలంటే, సింపుల్గా సెట్టింగ్స్లో మనకు సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. అందులో సింపుల్గా రీసెట్ అని చెప్పేసి మీరు విధంగా వెతకాలి. రీసెట్ అని చెప్పేసి మీరు విధంగా టైప్ చేయగానే మనకి ఇక్కడ కిందనే కనిపిస్తుంది ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పేసి. దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు మనకు సామ్సంగ్ మొబైల్లో ప్రతి ఒక్కటి ఒకటే దగ్గర కనిపించింది, అంటే అన్నింటిని ఒకటేసారి మనం డిలీట్ చేయగలిగాం. ఇందులో మనకు వేరే రకంగా ఉందన్నమాట. మీరు నెట్వర్క్ సెట్టింగ్స్ని రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే సిస్టమ్ సెట్టింగ్స్ని రీసెట్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందులో ఉన్న డేటా అంటే ఫోటోస్, మ్యూజిక్, ఇంకేదైనా స్పెషల్గా వాటిని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్గా డేటా పైన ఈ విధంగా మనం ప్రెస్ చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఇచ్చేద్దాం. తర్వాత ఇక్కడ కింద మనకు ఎరేజ్ డేటా అని వస్తుంది, దానిపైన మీరు ప్రెస్ చేయగానే మీ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ మీ మొబైల్ అనేది కొత్త దానిలాగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ రీసెట్ అయితే చేస్తలేను, ఎందుకంటే ఇందులో నాకు పర్సనల్ డేటా అయితే ఉందన్నమాట. మీరు రీసెట్ చేసుకోవాలి అంటే మనకు వేరే మొబైల్స్లో ఈ విధంగా ఉంటుంది, సామ్సంగ్ మొబైల్స్లో ఈ విధంగా ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.